వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వచ్చిన పర్వతగిరికి ఎక్కువ నష్టం జరిగింది. పర్వతగిరి మండలంలో సుమారుగా 38 సెంటీమీటర్ల వర్షం పడ్డట్టుగా నమోదైంది. ఆ వర్షాలు అకాల వర్షం వల్ల ఎక్కువ రైతులు మా పర్వతగిరి మండలంలో ఎక్కువ రైతులకు నష్టం జరిగింది. తప్పనిసరిగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను మరీ రిక్వెస్ట్ చేసి ఏరియల్ సర్వే చేయండి అన్నగారు, ఎందుకంటే అధిక వర్షపాతం జరిగిందే పర్వతగిరిలో. యాక్చువల్లీ వాళ్ళ ప్రోగ్రాంలో ఓన్లీ హుస్నాబాద్ ఉండేది. హుస్నాబాద్లో 42% సెంటీమీటర్ల నమోదైంది వర్షపాతం. దాని తర్వాత ఎక్కువ వర్షపాతం నమోదైంది మన పర్వతగిరి వర్ధనపేట మండలం. సో కల్లెడ పైన ఎక్కువ పడుతుంది. వీటిని కూడా సర్వే చేయమంటే ప్రోగ్రాంలు లేకుండా కూడా మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో రైతులను ఆదుకునే మనిషి కాబట్టి, రైతు పక్షపాతి కాబట్టి నిన్న ఏరియల్ సర్వే చేసి తప్పనిసరిగా ప్రతి రైతుకు, అలాగే వరి, పత్తి, మొక్కజొన్న ఎలాంటి అయినా కూడా పర్లేదు, వాటిని అన్నింటినీ కూడా అధికారులను సమగ్రంగా విచారించి ఒకవేళ రైతు అంటే కౌలు రైతును కూడా కరెక్ట్గా నమోదు చేసి కౌలు రైతుకు వచ్చే విధంగా నమోదు చేయవలసిందిగా కన్సర్న్ అధికారులకు ఆదేశించిండు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షపాతి, ప్రజాపాలనలో తప్పనిసరిగా రైతులను ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చింది. కాబట్టి మా నాయకులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, దగ్గరుండి ఎవరైతే జెన్యున్గా నష్టపోయిందో, మళ్ళీ నా కులము, నా ఓడు, లేకుంటే నా చుట్టం, ఎమ్మెల్యే చుట్టం, ఎమ్మెల్యే ఫైర్ అవి లేకుంటే ఇలాంటి వద్దు. దయచేసి రైతులను ఆదుకోండి. నిజమైన రైతును నమోదు చేసి నేను అధికారులకు కూడా సూచన చేసిన, మీరు తప్పనిసరిగా నిజమైన కౌలు రైతు కానివ్వండి, లేక నిజమైన రైతును ఎవరైతే నష్టపోయినో వారిని గుర్తించి నమోదు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.